అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం యలమర్తి అనురాధ గారు రచించిన రోజులు మారాయి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాలింగ్ బెల్ అదే పనిగా మ్రోగుతోంది. హడావిడిగా బ్యాగ్ సర్దుకుంటున్న సాధన ఈ టైంలో ఎవరొచ్చారబ్బా అని రవ్వంత నొసలు చిట్లించి ఎవరైనా ఆహ్వానించక తప్పదుగా అనుకుని పెదాల మీద నవ్వు గులుపుకొని తలుపు తీసింది. ఎదురుగా ఆడపడుచు జానకి. గుండె గుబిల్లు మంది. అర్ధమొగుడు కదా, గుండె చిక్కబట్టుకొని ఏమిటో వదినగారికి నాలుగు మా ఇల్లు గుర్తొచ్చింది అంది. అన్నయ్య లేడా వదినా అడిగింది చెప్పులు స్టాండ్ వైపు దృష్టి సారిస్తూ. లేరమ్మా, ఆఫీస్ పని మీద క్యాంపుకి రాత్రికి రాత్రి బయలుదేరారు ఆఘ మేఘాల మీద అంది చివరి మాట ఒత్తి పలుకుతూ. అయ్యో అని నిట్టూర్చేలోపే ఊళ్ళోనే కదా అని పుట్టింటికి ఏనాడో ఉండడానికి పంపరు. ఇలా వెళ్ళటం, అలా ఎవరో ఒకరు రావటం, వచ్చేయి అంటూ ఉన్నట్టే అనిపించదు. అసలు ఊర్లో పుట్టిల్లు ఉండకూడదుదినా. అలాగా అంది అమాయకంగా. 6 నెలల నుంచి అన్నయ్యను చూద్దామని ఇలా వచ్చింది. వదిన నోటికి దడిసి అన్నయ్య రానేరాడు. తనకి వద్దామంటే కుదరటం లేదు. గంట ప్రయాణంలో ప్రక్కనే ఉండి చూడాలన్నా వెళ్ళలేకపోవటం, కుదరకపోవటం మనసుకి బాధగా అనిపించేది. ఈ రోజు ఆదివారమైన స్పెషల్ క్లాసులని పిల్లలిద్దరూ చెబితే తెల్లవారుజామున నిద్రలేచి వాళ్ళిద్దరికీ క్యారేజీలు సర్దించి భర్తని ఈ ఒక్కరోజుకు పెట్టుకు తినమని చెప్పి ఇలా పరిగెత్తుకొచ్చింది. ఇదేమీ పట్టనట్లు, పట్టించుకున్నట్లు ఆలోచనల్లో ఉన్న వదిలిని చూసి మళ్లీ ప్రారంభించింది సాధన. 4 రోజులు అమ్మ దగ్గర సంతృప్తిగా గడిపి వద్దామని ఇప్పుడే సంచి సర్దుతున్నాను, నువ్విలా వచ్చావు. అప్పుడు తన మనసులో విషయం చెప్పింది జానకి. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లు, ఆహా మీ అన్నయ్యను చూద్దామని ఆయన లేని సమయంలో పనిగట్టుకొని వచ్చావా? వస్తున్నానని ఫోన్ అయినా చేసి ఉండాల్సింది, ఈయన ఉండరని చెప్పేదాన్ని. నిజమే వదినా, ఎన్నాళ్ళ నుంచో కుదరనిది ఈ రోజు కుదురుతుందని, అన్నయ్యను చూస్తున్నానన్న ఆనందంతో మనసులో ఉంటేనా ఆ సంతోషంలో ఈ విషయం కనుక్కోవాలన్న ధ్యాసే లేదు. అవునా అని టిఫిన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈవిడి గారి కోసం ఉప్మా తిప్పాలేమో. నా కర్మ అంతే. ఎప్పుడు సుఖపడదాం అనుకున్న ఏదో అడ్డంకి. లోపల తిట్టుకుంటూనే ఉండొదినా, 4 ఇడ్లీలు దోశ తెస్తాను, నా అదృష్టం కొద్దీ పక్కనే హోటల్ ఉంది అంది. ఎలానో వద్దని అంటుందిలే అనుకుంటూ. వద్దదినా, ఇప్పుడు అలాంటి హడావిడి ఏం చేయకు. నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనుకున్నావుగా, వెళ్ళు. అమ్మ దగ్గరికి వెళ్దామనుకున్నాక వెళ్ళకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అన్నయ్య లేడుగా, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ వాడున్నప్పుడు ఫోన్ చేసి వస్తానులే. టిఫిన్ వద్దంటున్నావు, కాస్త కాఫీ అన్న తాగి వెళ్ళు అంది వంటింట్లోకి వెళుతూ. ఆమె అలా వెళ్ళిపోతాను అనడం మహా సంబరంగా ఉంది ఆమెకు. కాని అదే పుట్టింటికి వెళ్లిన తనకు ఇలాంటి సత్కారం ఎదురైతే అని మాత్రం ఆలోచించడం లేదు. అంత ఆలోచన ఉంటే ఇలా మాట్లాడదు. ఎదుటి వ్యక్తిని ఇలా రిసీవ్ చేసుకునేది కాదు. ఇప్పుడు కాఫీ అదేం వద్దు, కాసిన మంచినీళ్ళివ్వు, తాగి వెళ్ళిపోతాను అంది జానకి. ఏమిటో అన్నీ వద్దంటావు అని గ్లాసుడు మంచినీళ్లు తెచ్చిచ్చింది. అవి త్రాగి వచ్చిన దారిని వెళ్ళిపోయింది జానకి. దారిలో రోజులు మారిపోయాయి. ఒకవేళ ప్రయాణం అవుతున్నా ఆ విషయాన్ని మనసులోనే దాచుకొని ఆదరించేవారు ఇదివరకటి వారు. అతిథులు వెళ్ళాకే తమ పని చూసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ముఖం మీద కొట్టినట్లే సమాధానాలు అనుకుంది. అయినా తనదే తప్పు. ఒక్క ఫోన్ చేసి ఉంటే తనకే అన్నయ్యని ఇంత దూరం వచ్చి చూడలేకపోయానని నిరుత్సాహం లేకుండా పోయేది కదా. అంత దూరం నుంచి వచ్చావు కదా, ఈ రోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అని ఒక్క మాట అనలేదే మీ వదిన అంది అంతరాత్మ. అలాంటి మంచి మాటలు వదిన నుంచి ఎలా వస్తాయి? గతం ఒక్కసారి ఆమె కళ్ళ ముందు మెదిలింది. పుష్కరాలకి రాక ఆయన వస్తే ఎంత మాటంది. పిల్లా పీచుతో మొత్తం అంతా దిగబడ్డారు. ఇంట్లో సరుకులు లేవు. ఇంకా ఏదో మాట్లాడబోతుంటే అన్నయ్య అడ్డుకున్నాడు. అది వింటే బాగుండదు. తల్లి వస్తుంటే పిల్లలు రాకుండా ఉంటారా? అదే పుష్కరాలు. ఇంట్లో ఏం లేవో చెప్పు, చిటుకులో తెస్తాను. ఎందుకు తేరు? చెల్లెలు కదా, అప్పైనా చేసి తెస్తారు. అదే మా వాళ్ళైతే డబ్బులు ఎక్కడి నుంచి తేనో అంటారు. అబ్బా నీ నస ఆపవే. వాళ్ళుండేది 1-2 రోజులు, కాస్త నీ నోటికి తాళం వెయ్యి అంటూ అన్నయ్య బయటకు వెళ్ళిపోయాడు. ఇంత విన్నాక ఇక ఉండబుద్దవుతుందా? దర్శనం చేసుకుని భోజనం చేసి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈయన భోజనం కూడా వద్దన్నారు.
అన్నయ్య బాధపడతాడని తనే బ్రతిమలాడి ఉంచింది ఆ పూట కూడా. పుష్కరాలంటే ఇది వరకు రోజుల్లో ముందుగా పిలిపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తారని తెలిసినా వాళ్ల ముందే సామాన్లు తెప్పించుకుంటున్నారు. ఏంటో మనుషులిలా మారిపోయారు. ఇలా ఆలోచిస్తూనే ఉంది ఇంటికి వెళ్లేదాకా. రిక్షా దిగుతున్న సాధనను చూసి, అరరే వదినగారా అంది ఇంటికి తాళం వేసిన కీని పర్సులో పెట్టుకుని రుద్రాణి. అమ్మ లేదా అంది నిరుత్సాహంగా. లేరండి, మీ రెండో అన్నయ్య దగ్గరికి వెళ్లారు. మీ అన్నయ్య దింపడానికి వెళ్లి 4 రోజులుండి వస్తానన్నారు. అందుకే మా అమ్మ దగ్గరికి వెళ్దామని టికెట్ రిజర్వ్ చేయించుకున్నాను అంది వెళుతున్న ఆటోనే ఆపుతూ. తన ఆడపడుచు జానకికి తాను చేసిన సత్కారమే గుర్తుకొచ్చి, భగవంతుడున్నాడు మరి, చేసుకున్నవాడికి చేసుకున్నంత అనుకుంది సాధన. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.